అరే, ప్రియమైన పిల్లలారా! మీకు ఒక ఆసక్తికరమైన కథ చెప్పాలని నాకు అనిపిస్తోంది. అరేబియా దేశంలో జరిగిన ఒక అద్భుతమైన కథ ఇది. ఆలీబాబా అనే వ్యక్తి అడవిలో ఉన్న ఒక గుహలో దొంగలు దాచిపెట్టుకున్న పెద్ద నిధిని కనుక్కోవడం, అతని అన్న ఖాసీం ఆ నిధిని తీసుకురావడానికి వెళ్లి దొంగల చేతిలో చనిపోవడం వరకు మనం ఇంతకు ముందు విన్నాం. ఇప్పుడు ఆలీబాబా తన అన్న ఖాసీం జాడ తెలుసుకోవడానికి అడవికి వెళ్తాడు. అక్కడేం జరుగుతుందో చూద్దాం. మా కథ ప్రారంభమవుతోంది. ది అకాంప్లైస్. ఇంతకు ముందు భాగాల్లో మనం కొంత కథ తెలుసుకున్నాం. ఆలీబాబా అడవిలో ఉన్న ఒక గుహలో దోపిడీ దొంగలు దాచిపెట్టుకున్న పెద్ద నిధిని కనుక్కోవడం, ఆలీబాబా అన్న ఖాసిం బంగారం మీద ఉన్న అత్యాశతో ఆ ఖజానాను తెచ్చుకోవడానికి వెళ్లడం, అక్కడ దొంగలకు పట్టుబడి వాళ్ల చేతుల్లో చనిపోవడం వరకు విన్నాం కదా. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఖాసిం భార్య అర్ధరాత్రి వరకు తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండింది. కాని అతను ఇంటికి వచ్చే జాడలేవీ కనపడలేదు. తన వల్లనే భర్త ఆపదలో పడ్డాడేమో అని చింతించింది. ఆలీబాబా దగ్గర అంత బంగారం ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలంతోనే భర్త అది తేవడానికి వెళ్లి ఉంటాడని, కేవలం తన మూర్ఖత్వమే ఇంత దూరం తీసుకువచ్చిందని పశ్చాత్తాపపడింది. తెల్లారి కాస్త వెలుతురు రాగానే ఆమె ఆలీబాబా ఇంటికి పరిగెట్టుకుని వెళ్లి తన భర్త ఇంకా ఇంటికి రాలేదని చెప్పింది. అంత పొద్దున్నే ఆమెను తన ఇంట్లో చూసి విషయం గ్రహించాడు ఆలీబాబా. ఆమెకు ధైర్యం చెప్తూ, వదినా, మరేం భయపడకు, ఇవాల్టికి మా ఇంట్లోనే నా భార్యతోనే కలిసి ఉండు, కొంచెం నిబ్బరంగా ఉంటుంది. నేను అడవికి పోయి ఖాసిం జాడ తెలుసుకొని వస్తాను అంటూ తన గాడిదలను తీసుకొని అడవికి బయలుదేరాడు. అతను అడవిదారిలో వెళ్తూ ఉంటే అతనికి పరిపరి విధాల ఆలోచనలు వచ్చాయి. నా అన్న ప్రమాదంలో పడలేదు కదా, భగవంతుడి దయవల్ల అతను క్షేమంగా ఉండాలి. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, ఉన్నదానినే ఇద్దరం పంచుకుందామని. వినలేదు. అత్యాశకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోలేదు కదా, అతన్ని దొంగలు కాని పట్టుకోలేదు కదా. ఇలా ఎన్నో ఆలోచనలు అతన్ని మనసులో తిరగసాగాయి. ఈ ఆలోచనలతో సతమతమవుతూ అతను మొత్తానికి గుహను చేరుకున్నాడు. అక్కడ తలుపు దగ్గరే ఖాసిం రక్తంతో తడిసిన బట్టలు, అక్కడ దొంగలు వ్రాసిన హెచ్చరిక చూసి హతాశుడయ్యాడు. తెరుచుకో సెసేం అంటూ పలికి తలుపు తెరుచుకోగానే లోపలికి వెళ్లాడు. అక్కడ చూసేసరికి ఏముంది? తన అన్న శవం కనబడింది. చాలా దుఃఖం వచ్చిందతనికి. తన అన్న మూర్ఖత్వము, దురాశ అతన్ని ఈ స్థితికి తెచ్చాయని విలపించాడు. ఇంక చేసేదేమీ లేక ఖాసిం శవాన్ని ఒక గాడిద మీద, మరొక గాడిద మీద కొన్ని సంచుల్లో మరికొంత బంగారము వేసుకొని ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఇంట్లో వాళ్లకి జరిగిందంతా చెప్పాడు. భర్త మృతదేహాన్ని చూడగానే ఖాసిం భార్య దుఃఖానికి అంతే లేకుండా పోయింది. ఆమెని ఓదార్చడం చాలా కష్టమైపోయింది అక్కడి వాళ్లకి. ఆమె ఆ బాధ నుండి చాలా వారాల వరకు కోలుకోలేకపోయింది. కొన్ని వారాల తర్వాత మళ్లీ దొంగలు వాళ్ల స్థావరానికి వచ్చారు. మొదటగా లోపలికి వెళ్లిన నాయకుడు బయటకు వచ్చి, మన ఈ స్థావరం ఎవరికో తెలిసిపోయింది, ఎవరో మనల్ని గమనిస్తున్నారు. మనం గనక ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మనం సేకరించిన నిధులన్నీ ఎవరో మెల్లగా ఖాళీ చేసేస్తారు అన్నాడు. దొంగలందరూ ఆశ్చర్యపోయారు. తలుపు తెరవడానికి ఎవరికీ తెలియకుండా ఒక రహస్య సంకేతం పెట్టుకున్నాం కదా, అది ఎవరికి తెలిసింది అని ఎవరో రహస్యంగా విని దాని సహాయంతో గుహలోకి ప్రవేశించారని అర్థమైంది వారికి. అయితే అందులో ఒకడు వాళ్ల నాయకుణ్ణి ఇలా అడిగాడు, లోపలికి ఎవరో వచ్చారని మీరు ఎలా చెప్పగలరు? మన సంకేతాన్ని విని తలుపు తెరుచుకుని లోపలికి రావడం దాదాపు అసాధ్యం, ఎవరూ చేయలేరు అలాగా అని. మిత్రులారా, మన గుహలోకి ప్రవేశించిన ఒకడిని మనం చంపేసి ఇక్కడే వదిలేశాం. ఇప్పుడు వాడి శరీరం ఇక్కడ లేదు. జాగ్రత్తగా లెక్క పెడితే మనం దాచిన సంచుల్లో నిండుగా బంగారం ఉన్న 4 సంచులు లెక్క తేలడం లేదు. ఎవరో ఎత్తుకెళ్లారన్నది స్పష్టం. ఇందులో ఇక్కడ మనం చంపి పడేసిన ఒక్కడే కాదు, వీడికి తోడుగా ఇంకొకడు కూడా ఉన్నాడన్నది నా అనుమానం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
వీడికి సహాయం చేసిన వాడెవడో వాడిని కూడా పట్టుకోవాలి. ఏమంటారు? అన్నాడు నాయకుడు. దొంగలందరూ వాళ్ళ నాయకుడి మాటను ఒప్పుకున్నారు. నాకు తెలుసు మీరందరూ ఒప్పుకుంటారని అని మెచ్చుకున్నాడు నాయకుడు. కాని మనం అనుకున్న పనిని చేయాలంటే మీలో ఒకరు ముందుకు రావాలి. అయితే ఇందులో ప్రమాదం కూడా ఉంది. దానికి భయపడని వాళ్లే ముందుకు రండి. ఎవరు ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అన్నాడు. వెంటనే అక్కడ ఉన్న గుంపులో నుంచి ఒకడు లేచి నిలబడ్డాడు. నాయకా, నేను ఈ పని చేస్తాను. ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మన స్థావరం తెలిసిన వాడెవడో కనుక్కుని వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. నాయకుడు అతనికి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పాడు వివరంగా. ఆ దొంగ తనను ఎవరూ గుర్తుపట్టకుండా మారువేషం వేసుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే పక్కనున్న పట్టణానికి వెళ్ళాడు. అక్కడ బజారంతా అటూ ఇటూ ఊరికే తిరుగుతూ అక్కడి మనుషులను పరిసరాలను గమనిస్తూ ఉన్నాడు. తనకు అవసరమైన సమాచారం ఎవరు చెప్పగలరా అన్నట్లు అందరినీ పరిశీలిస్తున్నాడు. ఇంతలో అతనికి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించాడు. అందరికంటే ముందరే దుకాణం తెరిచి ఉన్నాడు. అతని పేరు బాబా ముస్తఫా. సోదరా, నేను వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చాను. చూస్తుంటే ఈ ఊరు చాలా బావుంది. ఇక్కడి ప్రజలు కూడా చాలా స్నేహితంగా ఉన్నారనిపిస్తోంది అన్నాడు. నిజమే, ఇక్కడ అందరం అలాగే ఉంటాం. ఈ ఊళ్ళో అందరం ప్రేమ ఆప్యాయతలతో జీవిస్తాం అని చెప్పాడు ముస్తఫా. మిత్రమా, నాకు ఏదైనా పనిప్పించగలవా? నేను ఒకప్పుడు గొప్ప వ్యాపారస్తుడిని. కాలం కలిసిరాక వ్యాపారంలో నష్టాలు వచ్చి చాలా ఘోరంగా దెబ్బతిన్నాను. మా ఊళ్ళో ముఖం చూపించలేక ఇలా ఊళ్ళు పట్టుకుని బయలుదేరాను. ఇక్కడ అందరూ మంచివాళ్లలాగా ఉన్నారు. ఇక్కడే ఉండాలని ఉంది. నీకు తెలిసిన పెద్ద మనుషులెవరైనా నాకు కొంచెం సహాయం చేస్తారేమో చెప్పగలవా? అన్నాడు దొంగ. ఈ ఊళ్ళో కొంతమంది ధనికులైన వ్యాపారస్తులున్నారు. వాళ్ళు ఉండే చోటు చూపిస్తాను. నువ్వు వాళ్ళని కలుసుకొని నీ అవసరం ఏంటో అది మాట్లాడుకోవచ్చు. ధన్యవాదాలు మిత్రమా. అయితే ఒక విషయం చెప్పు. ఈ ఊళ్ళో కొంతమంది రాత్రికి రాత్రే చాలా ధనవంతులయ్యారని చెప్పుకుంటున్నారు. నిజమేనా? అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ల వ్యాపార సూత్రాలేమిటో తెలుసుకుంటే బాగుంటుంది కదా. నీ వరకు వచ్చిందా కదా? నాకు తెలిసినంతవరకు మా ఊళ్ళో అలాంటివాడు ఒక్కడే ఉన్నాడు. వాడు చాలా పేదవాడు. కట్టెలు కొట్టి జీవించేవాడు. ఈ మధ్య అతనికి ఏదో అదృష్టం కలిసి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. దొంగ చాలా మర్యాదగా ముస్తఫాతో ఆ వ్యాపారి ఇల్లు తనకి చూపించమని, తాను ఆ వ్యాపారిని తనకు సాయం చేయమని బతిమాలుకుంటానని చెప్పాడు. సరే అని చెప్పులు కుట్టేవాడు ఆ దొంగని తీసుకొని ఆలీబాబా ఉండే వీధిలోకి వెళ్ళాడు. అతను దొంగకి ఆలీబాబా ఇల్లు చూపించేసి తన దారిన తాను పనికి వెళ్ళిపోయాడు. ఆ వీధిలో అన్ని ఇళ్ళు ఇంచుమించుగా ఒకే రకంగా ఉన్నాయి. అందుకని ఆ దొంగ ఆలీబాబా ఇంటి తలుపు మీద ఒక గుర్తు వేసి హడావిడిగా అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ తమ నాయకునితో తను చేసి వచ్చిన పని గురించి చెప్పాడు. నాయకుడు అతన్ని మెచ్చుకుని, మిత్రులారా, మనకు ఎక్కువ సమయం లేదు. మనందరం మన ఆయుధాలతో వెళ్ళాలి. కానీ ఎవరికీ అనుమానం రాకూడదు. అందుకని మనం చిన్న చిన్న బృందాలుగా పట్టణానికి వెళ్దాం. ముందు ఇద్దరం వెళ్ళి చూసి వస్తాం. తరువాత 1-2 రోజుల్లో మిగిలిన వాళ్ళు వెళ్ళొచ్చు అంటూ తన ఆలోచన చెప్పాడు. మర్నాడు ఉదయాన్నే ఆలీబాబా ఇంటికి పనిలోకి వచ్చిన పనమ్మాయి మోర్జియానా తలుపు మీద ఒక గుర్తు ఉండడం గమనించింది. ఎవరు ఎందుకోసం వేసినది తెలియకపోయినప్పటికీ ఎవరో ఆలీబాబా ఇంటిని ప్రత్యేకంగా గుర్తించడానికే ఈ గుర్తు వేశారని భావించి ఏదో ప్రమాదం ఉంది అని శంకించింది. అందుకని ఎవ్వరూ చూడకుండా అక్కడ ఉన్న అన్ని ఇళ్ల తలుపుల మీద అదే గుర్తు వేసేసి ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ ఎదురైన ఆలీబాబాకి విషయం చెప్పి ఎవరో ఆ ఇంటిని గమనిస్తున్నారని, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. ఆమె తీసుకున్న శ్రద్ధకు అలీబాబా ముచ్చటపడి ఆమెకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు. దొంగల నాయకుడు అతని అనుచరుడు అలీబాబా ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది? అతను అలీబాబా ఇంటిని గుర్తుపట్టగలిగాడా? మనం తర్వాతి భాగంలో మరికొంచెం కథ తెలుసు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. అత్యాశ,
మూర్ఖత్వం మనల్ని ఎన్నో ఇబ్బందుల్లోకి తోస్తాయని. స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో అరేబియన్ నైట్స్తో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల నుండి ఎన్నో కథలు చదవండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాల్లో ఒకటి. కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లోనే అందుబాటులో ఉంటాయి మరియు అత్యంత ఆసక్తికరమైన కంటెంట్ యాప్లోనే లభిస్తుంది. యూట్యూబ్ ఛానల్కు సభ్యులు కావాలని మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పోటిఫై అంతటా స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వాలని కోరుతున్నాము. రాబోయే కంటెంట్ గురించి అప్డేట్లను పొందండి. మీరు ఈ కథను వీక్షించినందుకు ధన్యవాదాలు.